చేపట్టిన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ విజయవంతం చేయడానికి తల్లిదండ్రుల సహకారం అవసరమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శ్రీకాళహస్తి రూరల్లోని తొండమనాడు జెడ్పీ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పాఠశాల విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలలో చదువులు బాగున్నాయని, జూనియర్ కళాశాలకు హాస్టల్ వసతి కల్పించాలని, స్కూల్ గ్రౌండ్ కోసం తగిన స్థలం ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా పాఠశాల స్థితిగతులను చర్చించి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న లక్ష్యంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు హెల్త్ రిపోర్ట్ కార్డులను పంపిణీ చేశారు. పాఠశాలకు జూనియర్ కళాశాల మంజూరు, అదనపు క్లాస్ రూమ్స్, ప్లే గ్రౌండ్స్ ఏర్పాటుకు అవసరమైన స్థలం సేకరణకు కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ బాలప్రకాష్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి భువనేశ్వరి, టీడీపీ నాయకుడు కామేష్ యాదవ్, స్థానికులు పాల్గొన్నారు. బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన స్కూల్స్ లో అన్ని చోట్ల కూడా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ మనకు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గాని, ప్రిన్సిపల్ గాని, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో పిల్లలు, తల్లిదండ్రులు, అదేవిధంగా ఆ స్కూల్లో చదివినటువంటి స్టూడెంట్ విద్యార్థులు, అదేవిధంగా ఆ స్కూల్లో చదివి ఉన్నత స్థానాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు వాళ్ళందరితో కలిసి ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ స్కూల్ పిల్లల భవిష్యత్తులో పాల్పంచుకొని వాళ్ళు కూడా ఒక బాధ్యత తీసుకుంటారని ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఉపాధ్యాయులకు, మిగతా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళందరికీ కూడా పిల్లల భవిష్యత్తులో బాధ్యత తీసుకోవాలనేది తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయ్యి ప్రోగ్రెస్ ఎలా ఉంది పిల్లలది అనేది కూడా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పేరెంట్ టీచర్ మీటింగ్ కి మనకు ఏదైతే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు, హెచ్టీసీ కార్డు అని ఇచ్చాము. దాంట్లో ఆ విద్యార్థి ఎలా చదువుతున్నాడు, ఏ సబ్జెక్ట్స్ లో ఎలా చేస్తున్నాడు అది 3-4 నెలలకు ఒకసారి ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడల్లా దాంట్లో రాయటం, దాని ద్వారా విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందనేది, హోలిస్టిక్ ప్రోగ్రెస్ ఎలా ఉందనేది కూడా ఒక అంచనా వేసుకొని, బేరీజ్ వేసుకొని దాని తగ్గట్టు పిల్లలకి తల్లిదండ్రులు కూడా ఏమేమి చెప్పాలి, ఫ్యూచర్ వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి కూడా దాని ద్వారా తీసుకుంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా హెల్త్ కార్డ్ అనేది ఇస్తున్నాము. చాలా తరచుగా పిల్లల్లో వాళ్ళు స్కూల్ అంటే మానేయడం జరుగుతుంది. జ్వరం రావడం, దగ్గర జలుబు, స్కిన్ డిజీజ్ ఇట్లా రకరకాల. అదేవిధంగా